రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కీలక నేతల ప్రచారం ఉధృతం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. పోలింగ్కు మరో 3 రోజులే గడువుండడంతో విభిన్న వినూత్న శైలితో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం విజయ సంకల్ప సభను ఏర్పాటు చేసింది. ఈ విజయ సంకల్ప సభకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మున్సిపాలిటీల్లో బీజేపీ పాలక వర్గాలను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గజ్వేల్ తనకు ఎక్కువ శక్తినిచ్చిన నేల అని, తన నామినేషన్ రోజు ప్రజలు ప్రభంజనంలా ఆదరించారని గుర్తు చేశారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ను అమృత్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి హాజరయ్యారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు దోచుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కరీంనగర్లో ఎంఐఎంకు మేయర్ పీఠం అప్పగించేందుకు కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ప్రచారంలో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బండి సంజయ్ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా ప్రభుత్వం అరిగోస పెడుతోందన్న బండి సంజయ్ దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. కరీంనగర్ కార్పొరేషన్ పై ముమ్మాటికి ఎగిరేది కాషాయ జెండానేనని స్పష్టం చేశారు. అంటే ఒక్క వ్యక్తి 2 సార్లు 2 ప్లేస్ల పోటీ చేస్తే ఇంకొక గెలవద్దు, ఇక వాళ్ళే గెలవాలి, ఇక ఇంకొకరు గెలిచే అవకాశం ఇయ్యద్దా? ఇలా సతీష్ ను ఓడగొట్టడానికి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ ఇంట గెలవడం రచ్చగలి ఆడ గెలవడు, ఈడికి వచ్చి పోటీ చేస్తాడు. ఈ వాడకనకు సంబంధం ఏదో ఒకసారి ఎప్పుడు మేము మేయర్ గెలిచేది మీ అందరు ఆశీర్వాదం, మేయర్ పక్క బీజేపీ గెలుస్తున్నాం. ఇక్కడ మీరు వీళ్ళకు ఓటేయకుండా వేరే వాళ్ళకు ఓటేస్తే నిధులు ఎట్లా వస్తాయి చెప్పండి. మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్న ఆయన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పలు డివిజన్లలో ఎంపీ డీకే అరుణ ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, కూడళ్లలో కార్నర్ సభలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు బీజేపీ అభ్యర్థి సింగారపు సత్యనారాయణ వినూత్న ప్రచారం చేశారు. తన ఎన్నికల వాగ్దానాలను అఫిడవిట్ రూపంలో ప్రజలకు తెలిసేలా వీడియో విడుదల చేశారు.